శుక్రవారం నాడు రెండు పెద్ద చేపలు ఏసీబీ సిఐడీలకు దొరికి తప్పించుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా ప్రభుత్వం వైసీపీ అవినీతి అక్రమాలు పనిపట్టే దాంట్లో చాలా స్పీడ్గా ఉంది. జత్వానీ కేసు, మద్యం కుంభకోణం కేసుల్లో పెద్ద తలకాయలు అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. అటువంటి టైంలో తప్పించుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. రజనీ విషయానికే వస్తే స్టోన్ క్రషర్ యజమానిని బ్లాక్మెయిల్ చేసింది ఆవిడ. ఐపీఎస్ జాషువాని రంగంలోకి దించి బ్లాక్మెయిలింగ్ చేయించింది కూడా రజనీనే. ఇది క్లియర్ కట్గా బ్లాక్మెయిలింగ్ కేసు. రజనీ మరిది గోపితో కలిసి రజనీ చేసిన దందాలైతే అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే రజనీ మీద ఈ కేసుతో పాటు మరో 2 కేసులు కూడా ఉన్నాయి. ఈవిడ గారి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు. మరిది గోపి అరెస్ట్ కావడంతో ఇక రజనీ కూడా 2-3 రోజుల్లో జైలు పాలవుతుందని అంతా అనుకున్నారు. కానీ శుక్రవారం అరెస్ట్ నుంచి రక్షణ పొందేటప్పటికీ అందరూ షాక్ అయ్యారు. కొంతలో కొంత ఊరట ఏంటంటే విచారణకు తప్పకుండా సహకరించాలని కోర్టు ఆర్డర్ ఇవ్వటం. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు 41A నోటీసులు ఇచ్చి విచారించాల్సిందే. ఇంకొక వార్త కూడా చక్కెర్లు కొడుతుంది. మిగతా 2 కేసుల్లో ఏదో ఒక దాన్ని స్పీడప్ చేసి ఈవిడను అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మాధవరెడ్డికి బెయిల్ రావటంలో మాత్రం సిఐడి అధికారులదే తప్పు. మదనపల్లిలో 100 ఎకరాలు అసైన్డ్ భూములు తమ పేరు మీదకు మార్చుకున్నారని పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోపణల మీద ఫోకస్ పెట్టింది. అంతా రాత్రికి రాత్రి ఆ వివరాలతో ఉన్న ఫైళ్లు తగలబెట్టారు. ఆ కేసులో ఒక నిందితుడు మాధవరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ప్రధాన అనుచరుడు. గత కొన్ని నెలలుగా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్న వ్యక్తి ఇతను. మాధవరెడ్డిని విచారిస్తే పెద్దిరెడ్డి ఇరుక్కునేవాడు. అటువంటి మాధవరెడ్డి అలా ఎలా తప్పించుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధవరెడ్డికి రిమాండ్ విధించమని కోరుతూ కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పెట్టిన సెక్షన్లు సపోర్టుగా జత చేసిన పత్రాలు సరిగ్గా లేవని జడ్జి గారు సరిచేసి ఇవ్వని రిటర్న్ చేసినప్పుడే ఏదో జరుగుతుందనే అనుమానం కూడా ఏర్పడటం సహజం. సిఐడి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ను సరిచేసి ఇచ్చిన జడ్జి మాధవరెడ్డికి బెయిల్ ఇవ్వడంతో ఊహించిందే జరిగిందని అంతా అనుకోవటం కొసమెరుపు. బెయిల్ రావటంలో కొంతమంది సిఐడి అధికారుల పాత్ర ఉందని కూడా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్దిరెడ్డి కేసు, అంత తేలిగ్గా తీసుకోవడానికి అస్సలు వీల్లేదు.